స్త్రీలు పురుషులకి బోధించకూడదు. పురుషులు చెప్పిందే స్త్రీలు వినాలి అని అనేవాళ్ళకి నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత మొదట ఎవరికి కనిపించారు? స్త్రీలకే కదా! మరియకి, మగ్దలేని మరియకి వాళ్ళిద్దరికే కదా కనిపించాడు దేవుడు. అయితే వాళ్ళిద్దరెళ్ళి మొదట ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తు శిష్యులకు చెప్పారు. మరి ఆడవాళ్ళేంటి మగవాళ్ళకి చెప్పారు పునరుద్ధానం కోసం? పునరుద్ధానం కంటే ఈ ప్రపంచంలో ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉందా? మరి ఆ న్యూస్‌ని దేవుడు ఆడవాళ్ళతో చెప్పించాడేంటి మగవారికి? మగవారు ఎక్కువ కదా! మరి మగవారితో కదా దేవుడు మాట్లాడాలి. మగవారికి కదా కనబడాలి. మరి దేవుడు ఆడవారికి కనిపించి ఆడవారిని ఎందుకు వాడుకున్నాడంటారు? ఆడవారు ఏం చెప్పకూడదు, ఎవరికి బోధించకూడదు, చర్చ్‌లో వాళ్ళు సైలెంట్‌గా ఉండాలి, మౌనంగా ఉండాలి ఇవన్నీ అంటారు కదా! మరి పునరుద్ధానం కోసం మొట్టమొదట ఈ ప్రపంచానికి తెలియజేసింది ఎవ్వరు? దీనికి సమాధానం చెప్పండి.